లడ్డూలు ఎప్పుడు పడి జరుగుతుంది చెప్పండి మీరు ఎప్పుడు పడి జరుగుతుంది వచ్చి 3 నెలలు అయింది కదా అది స్టేట్ గవర్నమెంట్ సంబంధమే ఉంది దానికి జగన్కి ఏమైనా సంబంధమా అది తిరుపతి దేవస్థానం సంబంధించింది మీరు వచ్చి 90 రోజులు అయిపోయింది 100 రోజులు అంతకుముందు రాని అయోభయం ఇప్పుడు వస్తే జగన్కి ఏం సంబంధం చెప్పండి సంబంధం ఏంటి చెప్పు చంద్రబాబు గారు ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నారు అందుకే పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు దీక్ష ఏం తీసుకుంటాడు ఏం చేస్తాడు నువ్వు నీ గవర్నమెంట్లో ఇప్పుడు జరిగితే జగన్కి ఏం సంబంధం ఇది ఇప్పుడు 90 రోజులు మట్టి నీ గవర్నమెంట్ ఇప్పుడు జరిగిన లడ్డూలన్నీ నువ్వు కదా చేపించేది తిరుపతి దేవస్థానం మీ కిందే ఉంది కదా మీరు కదా చూడాల్సింది మరి జగన్కి ఏం సంబంధం అంటే ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతూ ఉంటే చంద్రబాబు తిరుపతి లడ్డు సాకు చెప్తున్నాడు అని చెప్పేసి జగన్ కూడా వ్యాఖ్యానించారు దాని గురించి మీరేమంటారు అండి ఇప్పుడు నువ్వు చేయాల్సింది చేయకుండా తిరుపతి లడ్డూల సంగతి నీకెందుకు నువ్వు చేయాల్సింది నువ్వు కదా తిరుపతి లడ్డూలు తేడా వచ్చింది సరి చేసుకోవాల్సింది నువ్వుగా మరి జగన్కి ఏం సంబంధం ఇవన్నీ చేయలేక ఇవన్నీ ఏదో దాంట్లో టర్నింగ్ పాయింట్ పెడతాకి తప్పితే చెప్పు ప్రజల్ని వేరే దాంట్లో మప్పి పెడతాకి తప్పితే ఏముంది వరదలు వచ్చి ఎన్ని కొట్టుకుపోతే ఇన్ని బాధలు పడుతుంటే వాళ్ళకేం సరైనది లేక వాళ్ళని అన్నీ కొట్టుకుపోతే అవి చూడకుండా తిరుపతి లడ్డూలు అంటే ఏంటి నువ్వు కదా చేయాల్సింది తిరుపతి లడ్డూలు నువ్వు చేయాల్సింది వేరే వాళ్ళ మీద పెడితేట మరి అలాగే ఇప్పుడు వైసీపీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అందులో చేరడం జనసేన పార్టీలో చేరడం జరిగింది దాని గురించి మీరేమంటారు ఈ జనసేన పార్టీలోకి వెళ్తామంటే దానికి 3 ప్యాకేజీలు ఉన్నాయి దాని వ్యవహారం ఉంది తెలియని ప్యాకేజీలు అవన్నీ ఆడి ప్యాకేజీలు ఏదో ప్రభావాల కోసం వెళ్తున్నారు వస్తారు ఈ 4 ఏళ్ళలో మనం ఎంతమంది ఉందోళ్ళ వీళ్ళంతా ప్యాకేజీ బ్యాచ్ వస్తారు ఏముంది ఈసారి ఏమైనా వైసీపీ ప్రశ్నిస్తాను పతోడిని నిలబెడతాను అందరినీ తోట తీస్తానన్నాడు మరి ఏం చేయలే ఇప్పుడు 90 రోజులు అయిపోయింది ఏం ప్రశ్నిస్తా చెయ్యాలి కదా ఏదో చెయ్యి చేసి నేను ప్రశ్నించా చంద్రబాబు నాయుడు అను అంటే దీని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పి నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కదా మాట్లాడు దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి చెయ్యి మాట్లాడితే నువ్వు ఎవరో పట్టుకో దొంగలనే లడ్డూల్లో కలిపింది ఎవరో పట్టుకోండి అసెంబ్లీలో మాట్లాడితే ఏమవుతుంది నువ్వు పట్టుకుని అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే దీని గురించి క్యాబినెట్లో మీటింగ్ జరగాలి ఇప్పటికిప్పటికే అని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పారు అలాగే అసెంబ్లీలో దీని గురించి కూడా మాట్లాడాలి పలు చోట్ల దీని గురించి మాట్లాడకుండా వదిలేసి ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటున్నారు కదా పట్టుకోండి మనం ఏం చేస్తాం దానికి నువ్వే పట్టుకో అందరినీ ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగింది మీరే పట్టుకోండి అందరినీ పట్టుకుని అరెస్ట్ అయిపోయింది ఇప్పుడున్న గవర్నమెంట్ మీదేకా మీరైనప్పుడు నువ్వు కూడా దాంట్లో ప్రభుత్వంలో మనిషివి కదా ఓ మినిస్టర్ కదా నువ్వే కూడా వెళ్ళి పట్టి వాళ్ళందరూ లాగి నువ్వు జరిగి వారం అయింది కదా 10 రోజులు పట్టి నువ్వు అందరినీ అంటే దీనికి సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పేసి సిబిఐ కాదు కావాల్సిన ఎంక్వైరీ లేదు పట్టి కూడా మాట్లాడేందుకు బాబా ఇందులో ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి కనుక దొరికితే ఎలాంటి శిక్ష పడాలంటారు ఎలాంటి శిక్ష పడాలో ఆ కేసును బట్టి ఆ కోర్టులు చెప్తుంది నువ్వు చెప్పితే జరిగేది కాదు నువ్వు పట్టుకో ముందు నువ్వు పట్టుకుని వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే కోర్టు ఆ రంగం శిక్ష వస్తుంది మళ్ళీ ఏమైనా వైసీపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా అవన్నీ ప్రజలు చెబుతారు ఇప్పుడు చెబితే ఇప్పుడు ఎవరు చెప్తాడు అంటే మీ ఒపీనియన్గా చెప్పండి నా ఒపీనియన్గా ఓట్లు వేసే లెక్క అయితే ఇది ఓట్లు వేసింది కదా ఎలక్షను ఓట్లు వేయలా ఎందుకని ఈఎంలో ట్యాపింగ్ జరిగింది ఓట్లు ఎక్కడేశారు ఓట్లు వేసే ఎలక్షన్ అయితే చెప్పగలవు ఓట్లు వేయలా ఇది ఎలక్షన్ జరగలా బాబాయ్ గతంలో పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎగిరెగిరి పడ్డారు ఇప్పుడు చూస్తే తీరా సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి దాని గురించి మీరేమంటారు అవును గవర్నమెంట్లో ఉన్నాడు అదే చేయాలి ఆయన యాక్షన్ చేయాలి అందరిని పట్టుకొచ్చి చేయాలి ఆయన వాళ్ళ గవర్నమెంట్లో కూడా ప్రశ్నించాలిగా నేను పెట్టా పార్టీ అన్నాడు ప్రశ్నించు నీ పార్టీ నువ్వు ప్రశ్నించకుండా ఎవరు చేస్తారు